ఈ మెట్రో మధ్యలో లొల్లి నడుస్తూ ఉన్నది. కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి అంటాడు, రేవంత్ రెడ్డి మీద కిషన్ రెడ్డి అంటాడు. వీళ్ళ బంధం మనందరికీ తెలిసిందే. ఏం లేదోల్లా ఇప్పుడు కిషన్ రెడ్డి ఆపుతాడు, కిషన్ రెడ్డి ఆపుతాడు, కిషన్ రెడ్డి ఆపుతాడు అని చెప్పేసి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తుండు కదా రేవంత్ రెడ్డి. మరి నిన్నగాక మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి వచ్చిండు కదా రేవంత్ రెడ్డి. మరి నరేంద్ర మోడీ ఇచ్చినాక నరేంద్ర మోడీ నిధులు శాంక్షన్ చేసిన తర్వాత ప్రధానమంత్రి మీరు మెట్రో సెకండ్ ఫేజ్ను విస్తరించుకొని నిధులు మంజూరు చేసినా నువ్వు వచ్చి నన్ను కలిసినావని చెప్పినాక ఈ కిషన్ రెడ్డి వల్ల ఆపేదందుకు? కిషన్ రెడ్డి ఎందుకు ఆపుతాడు? కిషన్ రెడ్డికి ఆపాల్సిన అవసరం ఏమున్నది? సరే ఒకవేళ కిషన్ రెడ్డి ఆపుతుండేమో అనుకుందాం, నీ మీద కోపంతోనో లేకపోతే మీ ఇద్దరి మధ్య కోపం లేదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తామని తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలను ఆగం చేస్తూ ఉన్నాయి అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే రెండు జాతీయ పార్టీలు కదా, వాళ్ళ నాయకుల స్వార్థం ఉంటుంది, వాళ్ళ నాయకుల కోసం వాళ్ళు పరితపిస్తారు, వాళ్ళ నాయకుల కోసము వాళ్ళు ఏమైనా చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు తప్ప అంతకు మించి ఇంకొకటి ఏమి ఉండదు. రైట్. మొత్తం మీద ఇక్కడ కనబడుతున్న అంశం ఏంటంటే 84 కోట్లు చెల్లించిన ప్రాసెసింగ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తాడు. అసలు 84 కోట్ల రూపాయలు రానే లేదు మాకు అని చెప్పేసి ఐఆర్ఎఫ్సి చెప్తా ఉన్నది. మరి ఎటువైనాయి 84 కోట్లు? మేము చెల్లించినామని రేవంత్ రెడ్డి అంటాడు. మా దాకా రాలేదు, అసలు చెల్లించలేదు అని చెప్పేసి ఐఆర్ఎఫ్సి అంటా ఉన్నది. మరి ఎటువైనాయి 84 కోట్లు? ఎవరు మింగినట్టు మధ్యలో? కోత చెతకపోయిందా, కాక చెతకపోయిందా, ఎవరు చెతకపోయినరు? కొండంగా చెతకపోయిందా, లట్టుకున్న లావట్టుకొని పోయిందా, మాయం చేసిందా? ఏమైనా 84 కోట్ల రూపాయలు? ఈ 84 కోట్ల రూపాయలకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ బయటపడ్డది. అండ్ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిపి ఆడుతున్న నాటకం అని చెప్పేసి క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. ఇక్కడ కిషన్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, నేనెందుకు అడ్డుకుంటా అని చెప్పేసి కిషన్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడిండు కదా. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళ కేంద్రం ఇప్పుడు కూడా మొన్న పార్టీ పెట్టిన అక్క కూడా కేంద్రంతో లొల్లు పెట్టుకొని బట్టే మోడీతోని కేసీఆర్ మంచిగా లేడు కాబట్టే అని చెప్పేసి మనకే పనులు కాకుండా పోయినాయి అని చెప్పేసి ఈ అక్క కూడా మాట్లాడింది కదా. మరి అక్క ఇలా సపోర్ట్ చేయాలి, ఈ రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి. గతంలో కూడా కేసీఆర్ మీద అవాకులు చెవాకులు వెలిసిండు ఈ రేవంత్ రెడ్డి. ఏమని వెలిసిండు తెలుసా? కేంద్రంతో సక్రమ సంబంధాలు పెట్టుకోలేదు, కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే చిన్న చూపు చూసిండు, లొల్లులు పెట్టుకున్నారు, జౌడాలు పెట్టుకున్నారు, అందుకే మన రాష్ట్రానికి ఏం రాకుండా పోయినాయి, ఏం నిధులు రాకుండా పోయినాయి అని చెప్పేసి మాట్లాడిండు కదా రేవంత్ రెడ్డి. మరి మంచి సంబంధం ఏర్పాటు చేసుకున్నాడు కదా, బడే బాయ్ చోటే బాయ్ అంటాడు కదా. 72 సార్లు ఢిల్లీకి పోతే 30 సార్లు పోయి కలిసి వచ్చిండు కదా, బీజేపీ వాళ్ళను మోడీని కలిసిండు కదా. మరి ఇప్పుడు ఏమొచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి? అంతగానం ఏం ఒరగబెట్టిండ్రు ఈ 2.5 ఏళ్ళ పొద్దుల? కేంద్రం నుంచి ఎన్ని నిధులు పట్టుకొచ్చిండ్రు? పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణకు గుండు సున్నా నిధులు పెట్టినప్పుడు కూడా వీళ్ళు సపోర్ట్ చేయలే. ఎప్పటికీ గుండు సున్నా నిధులు పెట్టుకుంటూనే పోతా ఉన్నది కదా. చెప్పాలి ఇలా రేవంత్ రెడ్డి చెప్పాలి. మొన్నటికి మొన్న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అవాక్కులు చెవాక్కులు కేసీఆర్ మీద వెలిసిన కవితక్క చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఇప్పుడు మంచి సంబంధమే పెట్టుకున్నాడు కదా ఈయన కేంద్రంతో, బడే బాయ్ చోటే బాయ్ అంటుండు కదా. మరి రాష్ట్రానికి ఏం చేసుకొచ్చిండు? ఎందుకు ఆపుతుండ్రు? సెకండ్ ఫేజ్ మెట్రో 1500 కోట్ల రూపాయలు బెంగళూరుకు నిధులు విడుదల చేసిరు కదా, మరి పూణేకు నిధులు విడుదల చేసిండ్రు కదా, బెంగళూరు కదా పూణేకు నిధులు విడుదల చేసిరు కదా. మరి మన రాష్ట్రం ఏం పాపం చేసింది? మనం కడతలేమా ట్యాక్సులు? మనం కడతలేమా పన్నులు? ఇప్పుడు వీళ్ళు నీకు నాకు మార్కులు వేయద్దు, నాకు నువ్వు మార్కులు వేయద్దు, నువ్వు మార్కులు వేయాల్సిన అవసరం ఏం లేదని చెప్పేసి కిషన్ రెడ్డి అంటాడు, నువ్వు నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం ఏం లేదని రేవంత్ రెడ్డి అంటాడు. మిమ్మల్ని మీరు వెనకసిరి మెచ్చుకుందరు, మీరు తెరసాటుకు మెచ్చుకుంటుండ్రు, పొగుడుకుంటుండ్రు, గిచ్చుకుంటుండ్రు, అన్నీ అవుతున్నాయి మీ. కానీ ఎండ్ ఆఫ్ ది డే తెలంగాణ ప్రజలు నష్టపోతుండ్రు. ఇక్కడ హైదరాబాద్ మహానగర ప్రజలు నష్టపోతా ఉన్నారు, ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. కొన్ని జాగాలకు మెట్రో ఎక్స్పాండ్ చేస్తే మంచిగా సులువుగా పోయి రావచ్చు అని చెప్పేసి ఎదురు చూసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు మరి? ఆయన నేనంటాడు, ఈయన ఆయన అంటాడు, గిచ్చుకున్నుడు, కొట్టుకునుడు అంతా ఏం లేదు. 84 కోట్లు ప్రాసెసింగ్కు చెల్లించినామని వాళ్ళు అంటారు. ఐఆర్సిఎఫ్ ఏం చెప్తుంది? చెల్లించలేదు అని చెప్పేసి. ప్రాసెసింగ్ ఫీజు లేదు తేల్చి చెప్తున్నా ఐఆర్ఎఫ్సి. ఇది గత నెల 25న ఐఆర్ఎఫ్సి మీడియాకు విడుదల చేసిన ప్రకటనలోని ఓ భాగం. దీన్నే స్టాక్ ఎక్స్చేంజ్లకు ఐఆర్ఎఫ్సి పంపింది. త్రైమాసిక పేమెంట్లతో 20 ఏళ్ల కాలానికి రుణాన్ని మంజూరు చేస్తున్నాం, అందుకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, కమిట్మెంట్ ఛార్జీలు, ప్రీపేమెంట్ పెనాల్టీలు లేవు అంటూ 2వ పేజీలో స్పష్టంగా పేర్కొన్నదంట. ఇక ఈయనేం చెప్తాడు? జూన్ 1 నాటికి ఎల్ఐటి నుంచి మెట్రోను మేము టేక్ ఓవర్ చేయాలి,
దానికి సంబంధించి అన్ని ఒప్పందాలను పూర్తి చేసుకున్నాం. 1400 కోట్లు మేము ఎల్ఐఎన్టీకి మార్జిన్ మనీ కట్టాలి. 13,600 కోట్లు ఐఆర్ఎఫ్సి మాకు అప్పు ఇవ్వాలి, అది ఒప్పందం. అందుకోసం లోన్ ప్రాసెసింగ్ కు 84 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఎల్ఐఎన్టీకి 1400 కోట్లు మేము కట్టాల్సింది కట్టినాం. కరెక్ట్ గా ఈ టైంకి కిషన్ రెడ్డి వెళ్ళి 20 తారీఖు నాడు లావాదేవీలన్నీ ఆపేసిండు. సోమవారం సచివాలయంలో జరిగిన ఓ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ అని చెప్పేసి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తా ఉన్నాడు అంటే మోడీ ఓ టార్గెట్ చెప్పిండు. మీరు లొల్లు పెట్టుకొని మెట్రోను ఆపేయండి, నిధులు విడుదల చేయమని చెప్పేసి. ఎప్పుడు గులాంగిరే కదా, రైట్. అనుమానాలు ఎన్నో ఉన్నాయి దీని మీద, రైట్. రుణం విడుదలకు ప్రక్రియలన్నీ పూర్తయి స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారం కూడా ఇచ్చిన తర్వాత ఒక్కసారిగా ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు ఆపింది? రుణం మంజూరుకు ప్రాసెసింగ్ ఫీజు లేదని ఐఆర్ఎఫ్సి చెప్తుంటే డాక్యుమెంట్ ఛార్జీలకు 84 కోట్లు చెల్లించినట్టు చెప్తున్నారు. ఏది కరెక్ట్? ఫైనాన్షియల్ అడ్వైజరీ ఐడిబిఐ క్యాపిటల్ కు సర్వీసు అని చెప్పేసి ఇక్కడ ఇది కనబడతా ఉన్నది కదా. ఒక్క నిమిషం. ఏమి లేదల్లా తెలంగాణ ప్రజలను ఆగం చేస్తా ఉన్నారు. ఈ 84 కోట్ల రూపాయలు ఎటువైనవి అనేది తెలియాలి. ఈ 84 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలలో పడ్డాయి అనేది తెలియాలి. ఎవరు మాయం చేసిరు అనేది తెలవాల్సిన అవసరం ఉన్నది, రైట్. రుణం మంజూరుకు ప్రాసెసింగ్ ఫీజు లేదని ఐఆర్ఎఫ్సి చెప్తుంటే డాక్యుమెంట్ ఛార్జీలకు 84 కోట్లు చెల్లించినట్టు సీఎం చెప్తున్నారు. ఏది కరెక్ట్? ఫైనాన్షియల్ అడ్వైజరీ, ఇగో ఇన్ని అనుమానాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ అడ్వైజరీ ఐడిబిఐ క్యాపిటల్ కు సర్వీస్ ఛార్జీగా 176 కోట్లు సర్కారు చెల్లిస్తున్నది నిజమేనా? ఐఆర్ఎఫ్సి ట్రాక్ రికార్డులో సరాసరి వడ్డీ రేటు 8 నుంచి 8.5% ఉన్నది. మరి మెట్రో కోసం 4% వడ్డీకి ఎందుకు అంగీకరించింది? అసలు వడ్డీ రేటుపై అధికారిక ప్రకటన ఏది? టికెట్ల ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కిస్తు కింద కడతామని ప్రభుత్వం చెప్పిందా? కేంద్రం ఆర్బీఐ హామీలతో ప్రక్రియ పూర్తయినా రుణం రాకపోతే ఆర్బీఐకి ఫిర్యాదు చేయకుండా సీఎం రాజకీయ ఆరోపణలకు పరిమితమైండ్రేంది? మరి అది రాకపోతే అన్ని కట్టినప్పుడు అన్ని సజావుగా ఉన్నాయి, అన్ని చక్కగా ఉన్నాయి, నీ దగ్గర ఏం తప్పు లేదు, నువ్వంతా చక్కగానే నడిపించినవు. మరి రుణం రాకపోతే నువ్వెందుకు ఆర్బీఐకి కంప్లైంట్ చేయలే? పాయింటే కదా, చేయాల్సిన అవసరం ఉన్నది కదా. ఏం లేదోల్లా, ఇదంతా కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే తెలియదు. కాంగ్రెస్ నేను మంచిగా అని చెప్పేసి ముద్రేసుకుంటే ఆ కాంగ్రెస్కు వ్యతిరేక ఓట్లన్నీ బీజేపీకి పోతాయి. బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలో బీఆర్ఎస్ ఓట్లు పడద్దు అని చెప్పేసి. కానీ అది సాధ్యం కాదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? బై ఎలక్షన్స్ వస్తే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, వీళ్ళు ఇద్దరు గెలిచిండ్రు బై ఎలక్షన్స్ వస్తే. ఇక ఇద్దరు ఎమ్మెల్యేలు శేర్లింగంపల్లి అరకపూడి గాంధీ, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రసాద్, వీళ్ళు మొత్తం 4 ఉన్నారు. మొత్తం ఉన్నదంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా. హైదరాబాద్ మొత్తము ఊడ్చిపెట్టింది కదా బీఆర్ఎస్ పార్టీ నాయకులే బీఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపిండ్రు కదా. మరి దీనిలో భాగమా ఏందా తెలియదు కానీ మొత్తం మీద ఒక డ్రామాకైతే తెరలేపిండు. ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఇంకొక ముచ్చట. ఫార్ములా ఈ 1 కో న్యాయం, మెట్రోకో న్యాయమా? ఫార్ములా 1 విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరించింది. ప్రభుత్వానికి మధ్య నిబంధనలకు అనుగుణంగా జరిగిన నగదు బదిలీని కూడా రేవంత్ సర్కార్ తప్పుపట్టింది. ₹1 దారి మళ్ళలేదని తెలిసి బురద చల్లేందుకు యత్నించింది. దుర్వినియోగం అయిందన్నట్టుగా దుష్ప్రచారానికి దిగి తిరిగి తానే విచారణ జరుపుతానంటూ సిట్ను వేసింది రేవంత్ రెడ్డి సర్కార్. మరి మెట్రో రుణ ఒప్పందంలో ప్రాసెసింగ్ ఫీజే లేదని ఐఆర్ఎఫ్సి చెప్తుంటే ప్రాసెసింగ్ ఛార్జీలకు 84 కోట్లు చెల్లించామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్తున్నారు. మరి ఆ డబ్బు ఎటువైనట్టు? దానికి ఎవరిది బాధ్యత? దానిపై ప్రభుత్వం విచారణకు కలదా? కేంద్ర ప్రభుత్వం ఆదేశించది. ఈయన ఇంకా గమ్మతి ముచ్చట, బొగ్గు 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మిస్ అయింది, బొగ్గు లేదు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసి చేతులు దులుపుకుంటాడు. దొంగతనం చేసినాడు ఎక్కడన్నా నేనే దొంగను నన్ను విచారించుర్రి అంటారా? నేను దొంగతనం చేసినా నన్ను నేనే విచారించుకుంటున్నా అని చెప్పేసి చెప్పగలుగుతారా ఎవరన్నా? ఇట్లుంటది వీళ్ళ దోస్తాన ఇట్లా కథ, రైట్. మెట్రో రుణానికి ప్రాసెసింగ్ ఫీజు ఉన్నట్టా లేనట్టా? ఫీజు చెల్లించామన్న సీఎం రేవంత్ లేదన్న ఐఆర్ఎఫ్సి. మరి చెల్లించిన 84 కోట్లు ఎక్కడికి పోయినాయి? కన్సల్టెంటీ అడ్వైజరీ ఫీ రూపంలో మరో 176 కోట్లు. తీరా ఐఆర్ఎఫ్సి లోన్ రాకపోవడం పైన భిన్న వాదనలు. కేంద్రం సూచనలు పాటించినందునే రాలేదన్న కిషన్ రెడ్డి. రాజకీయ రచ్చతో సరిపెట్ట చూస్తున్న ముఖ్యమంత్రి. రుణ ఒప్పందంలోని అంశాలపై అనేక అనుమానాలు అని చెప్పేసి
మెట్రో లోన్ ఆగడానికి కారణం రేవంత్ ఎట్లా కారణము అంటే వచ్చే ఆదాయంలో ఆ లోన్ ఏవైతే పైసలు ఉన్నాయో ఆ లోనుకు సంబంధించి ఏం చేయాలంటే ఈఎంఐలు కట్టాలని చెప్పేసి ముందుగాల ఆదేశాలు ఉన్నాయి. లేదు ముందుగాల జీతాలు తీసుకుంటా, నేను ముందుగాల నాకు అయ్యే ఖర్చు చూసుకుంటా, తర్వాత మిగిలితేనే ఈఎంఐ కడతా అని చెప్పేసి ఈయన ఒప్పందం పెట్టిందంట. ఇగో ఇట్లా నడుస్తూ ఉన్నది. మరి మెట్రో విస్తరణ జరుగుతుందా జరగదా? ఈ రెండు పార్టీల డ్రామాల మధ్య మెట్రో విస్తరణ ఆగిపోతుందా అనేది రేపు చూద్దాం మనం.